Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలం నుండి ఆతృతగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విషయంలో నిజంగా పవన్ అభిమానుల సహనానికి సెల్యూట్ చేయొచ్చు. ఈ ఏడాదిలోనే 3 సార్లు విడుదల తేదీని వాయిదా వేశారు. జూన్ 12న అయితే మరో 10 రోజుల్లో సినిమా విడుదల అవుతుంది అనగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించిన తర్వాత వాయిదా వేశారు. ఆ దెబ్బకి ఈ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల అవుతుంది అంటే ఓవర్సీస్లో ఒక్కడు కూడా నమ్మడం లేదు. ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్పై తీవ్రమైన ప్రభావం పడింది. నార్త్ అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఎక్కడా కూడా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ముందు కంటెంట్ మాకు చేరిన తర్వాతనే అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెడతామని అక్కడ బయర్స్ బలమైన డిమాండ్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఈ నెల 21న నిర్వహించబోతున్నాము అని కాసేపటి క్రితమే అదిరిపోయే రేంజ్ పోస్టర్తో మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు, కానీ మేకర్స్ని ఇప్పటికీ తప్పుపడుతూనే ఉన్నారు. ఎవరైనా ఆదివారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేస్తారు, కానీ 10 దినాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు. వైజాగ్లో ఈ నెల 20న ఈవెంట్ని నిర్వహిస్తామని చెప్పారు. ఏమైంది దాని సంగతి? కాసేపు తిరుపతి అంటారు, కాసేపు వైజాగ్ అంటారు, కాసేపు హైదరాబాద్ అంటారు. అసలు మీ స్కీమ్ ఏంటి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ ఎట్టకేలకు ఏదో ఒక చోట ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేస్తున్నారు, సంతోషం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు అనే దానిపై సోషల్ మీడియాలో ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి. రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. ఆ నలుగురు అంటూ కొంతమంది థియేటర్స్ని మూసివేసి ఆలోచన చేయడం, అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళి ఆయన ఫైర్ అవ్వడం వంటివి మనం చూసాం. దీని గురించి మళ్ళీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాడా లేదా అని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓవర్సీస్ బయర్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్ తర్వాత సినిమా ఖచ్చితంగా 24న విడుదల అవుతుందనే నమ్మకం వస్తుందని, టికెట్స్ అమ్మకాల సంఖ్య బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.